సో మనకి జనరల్గా ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది క్లియర్గా మనం చూస్తే ఓకే. ఈ గగన్యాన్ మిషన్ అనేది హ్యూమన్స్ని స్పేస్లోకి తీసుకెళ్ళేటువంటి ఒక కార్యక్రమం ఇండైరెక్ట్గా మనం చూస్తే ఓకే. మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళేటువంటి ఒక కార్యక్రమం కిందకి గగన్యాన్ మిషన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విషయంలో మనం గనక విజయవంతం అవుతే దట్ మీన్స్ ఇఫ్ ఇండియా సక్సెస్ఫుల్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ డెఫినెట్లీ వీ విల్ గెట్ 4th ప్లేస్. అంటే దట్ మీన్స్ మన ఇండియా అనేది ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల జాబితాలో 4వ స్థానాన్ని మనం రీచ్ అవ్వగలం క్లియర్ ఓకే. ఇలాంటి విషయంలో మనకి ఆల్రెడీ యూఎస్ఏ క్లియర్గా మీరు చూడొచ్చు. యూఎస్ఏ, రష్యా, చైనా అనేది మనకంటే ముందే వాళ్ళు ఇలాంటివి చేశారు క్లియర్గా మనం చూస్తే. సో మనం క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా, ఇండియా టు బి ద 4th నేషన్ టు లాంచ్ దిస్ మిషన్ అంటున్నాం. అంటే మనకు 4th ప్లేస్ ఇండైరెక్ట్గా. ఇందాక మనం చంద్రయాన్ 3 ద్వారా మనం ఏం అచీవ్ అయ్యాం, అక్కడ మనం చూస్తే 1st ప్లేస్. సౌత్ పోల్ని టార్గెట్ చేయడంలో మన ఇండియా 1st ప్లేస్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ ఈ కార్యక్రమం అనేది ఒక రోజులో ఓకే జరగట్లేదు. ఇది ఎప్పుడు దీని గురించి మనం ఎప్పుడు 2019 బడ్జెట్లో అనుకుని ఉంటాం క్లియర్గా మనం చూస్తే. ఇక్కడ అంటే 2019 బడ్జెట్లో ఈ కార్యక్రమం కోసం దాదాపుగా 10,000 కోట్ల రూపాయలని కేటాయించింటుంది అప్పట్లో. అంటే కరోనా కంటే ముందర బేసికల్గా మనం చూస్తే. కానీ కరోనా వల్ల ఏమైందంటే 2022కి ఇది కండక్ట్ చేయాలనుకున్నారు, కానీ జరగలేదు. అప్పటికి ఇంకా కరోనా ఎఫెక్ట్స్ అనేది సివియర్గా ఉన్నాయి మనకి క్లియర్గా మనం చూస్తే. సో మళ్ళీ 2023కి అనుకున్నారు, కానీ కొన్ని టెక్నికల్గా ఇంకా అది అంత సక్సెస్ఫుల్గా లేదు కాబట్టి మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ 2024 జూన్ అనుకున్నారు, కానీ మళ్ళీ జరగలేదు. 2024 డిసెంబర్ అనుకున్నారు. ఓకే మోస్ట్లీ ఈ పరిశోధన అనేది ఆ గగన్యాన్ మిషన్ అనేది 2025 జూన్లో జరగవచ్చు క్లియర్గా మనకు చూస్తే. క్లియర్గా మనకు కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు జూలైలో ఉన్నాం. సో డిసెంబర్లో జరగకపోవచ్చు క్లియర్ మనం చూస్తే. బట్ 2025లో మాత్రం కంపల్సరీగా ఈ పరిశోధన జరుగుతుంది కాబట్టి మనకి ఇది ఫ్యూచర్ మిషన్ కిందకి మనం కన్సిడర్ చేయాలి. ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ కిందకి వెరీ ఇంపార్టెంట్ మిషన్ క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఈ దాదాపుగా దీని ద్వారా మనకి ఒక ఆర్బిటార్ మాడ్యూల్ని ప్లేస్ చేసి ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ అనేది 2 పనిచేస్తాయి. ఇక్కడ మనం చూడవచ్చు ఓకే. ఆర్బిటాల్ మాడ్యూల్ అంటున్నాం ఓకే. మళ్ళీ దాంట్లో భాగంగా ఏమున్నాయి, సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ ఉన్నాయి. సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ అంటే ఏంటి బేసికల్గా ఓకే. మనం హ్యూమన్స్ ఉన్నటువంటి మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అది కూడా ఒక హ్యాబిటబుల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేసే విధంగా ఆ క్రూ మాడ్యూల్ అనేది పనిచేస్తుంది ఓకే. దాంతో అటాచ్ అవుతూ ఒక సర్వీస్ మాడ్యూల్ అనేది కూడా ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ ఇది 5 నుంచి 7 రోజులు అని ఉంది, బట్ ఇస్రో వెబ్సైట్లో 3 days అని ఉంటుంది క్లియర్గా మనం చూస్తే ఓకే. 3 days పాటు స్పేస్లో ఉండాలి ఇండైరెక్ట్గా. ఇదంతా మనకి దాదాపుగా లో ఎర్త్ ఆర్బిట్స్ అరౌండ్ ఒక 400 కిలోమీటర్స్ వరకు ఇది రీచ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. లో ఎర్త్ ఆర్బిట్స్ అంతకు మించి మనం ఎక్కువ దూరం వెళ్ళాం క్లియర్గా మనం చూస్తే. ఎనీహో తర్వాత మనం అనుకున్నట్టు ఆ 3 రోజుల పాటు స్పేస్లో ఉన్న తర్వాత ఇండైరెక్ట్గా మళ్ళీ ఎక్కడికి రావాలి, అది సర్టెన్ సేఫ్ లొకేషన్లోకి అది రీచ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళని వితిన్ 15 to 20 minutesలో వాళ్ళని మళ్ళీ బయటకు తీసుకురావాలి. అది కింద పడిన తర్వాత క్లియర్గా మనం చూస్తే అది కింద పడేటువంటి ఏరియా ఆ క్రూ మాడ్యూల్ అనేది సేఫ్గా ల్యాండ్ చేయడానికి మనం వాటర్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం ఓకే. ఇక్కడ అరేబియన్ సీని యూజ్ చేసుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం క్లియర్గా మనం చూస్తే. ఇది దాంట్లో ఉన్నటువంటి క్లియర్గా ఒక పిక్చర్ అన్నమాట బేసికల్గా మనకు చూస్తే. ఇక చూడండి యాక్చువల్గా ఈ గగన్యాన్ మిషన్ కార్యక్రమాన్ని మనం ఇలా కండక్ట్ చేయడానికి ఇది మ్యాన్డ్ మిషన్ అంటున్నాం. దీనికంటే ముందర కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. ఒక్కసారిగా మనం మ్యాన్డ్ మిషన్ చేయట్లేదు, దానికంటే ముందర మళ్ళీ 2 అన్మ్యాన్డ్ మిషన్స్ ఉన్నాయి. ఆ 2 సక్సెస్ అవ్వాలి. ఈ రెండు అన్మ్యాన్డ్ మిషన్స్ సక్సెస్ అవుతానే ఫైనల్గా మనం ఏమనుకోవచ్చు, మ్యాన్డ్ మిషన్స్ అనొచ్చు. ఈ అన్మ్యాన్డ్ మిషన్స్ కోసం బేసికల్గా మనకి యోమిత్ర అనేది అఫ్కోర్స్ సెమీ హ్యూమనాయిడ్ ఫీమేల్ రోబోట్ అనేది ఒక డిజైన్ చేసి ఉంటాం ప్రత్యేకంగా ఈ గగన్యాన్ కార్యక్రమం కోసం. ఈ గగన్యాన్ కార్యక్రమం కోసం డిజైన్ చేసినామంటే ఆ రోబోట్ని మనం యోమిత్ర అని మనం చెప్పుకుంటుంటాం. ఇస్రో ఇనర్షియల్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది తిరువనంతపురంలో, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ అని, అక్కడ దాన్ని డిజైన్ చేసి ఉంటారు బేసికల్గా. దీనికంటే ముందర ఇదంతా సిరీస్ వరుసగా క్లియర్గా మనం చూస్తే ఫస్ట్ చూడండి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటున్నాం. అంతెందుకు మనం లాస్ట్ క్లాసెస్లో RLVTD గురించి మనం చూసింటాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్
అది చూడండి, ఒక్కసారిగా మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని డిజైన్ చేసినట్లు మనం ప్రూవ్ చేస్తున్నామా? లేదు. ఫస్ట్ హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అన్నాం, తర్వాత ఈ మధ్య కాలంలో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం, తర్వాత 3వ దశలో భాగంగా మనం రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం, 4వ దశ భాగంగా మనం స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. ఈ 4 కంప్లీట్ అవుతానే అప్పుడే మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటెడ్ మిషన్ కంప్లీట్ అయిపోయినట్లు మనం అనుకోవాలి బేసికల్గా. ఇది కూడా అంతే, ఒక్కసారికి ఇది మనం చేయట్లేదు, దాని ముందర ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్ జరుగుతున్నాయి, అందుకే డిలే అవుతుందని మనం చెప్పుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఈ 2022లో జరగాల్సిన కార్యక్రమం ఇలా డిలే అవుతుందంటే ఇవన్నీ సీరియస్గా జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత డిలే అవుతుందని మనం అనుకోవచ్చు. ఫస్ట్ ఇలాంటివి క్లియర్. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటున్నాం క్లియర్. ఓకే, జస్ట్ దాన్ని అక్కడ ఉంది కదా లోపల ఉన్నటువంటి ఆ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ 2 సపరేట్ అయిపోయి సేఫ్గా ల్యాండ్ అవ్వాలి క్లియర్గా మనం చూస్తాం. ఓకే, తర్వాత టెస్ట్ వెహికల్ మిషన్స్. ఓకే, దాని లోపల ఉంది కదా టెస్ట్ వెహికల్ మిషన్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనకు చూస్తే. ఓకే, తర్వాత ఆ పైన ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అంటున్నాం, ఈ పైన ఉంది కదా ఇది క్లియర్గా, దీని పార్ట్లో ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అంటున్నాం. ఓకే, తర్వాత ఏమంటున్నాం, ఇంకా ఓవరాల్గా మనం అన్మ్యాన్డ్ ఫ్లైట్స్ అంటున్నాం, మనుషులు లేకుండా మొట్టమొదటిగా దట్ మీన్స్ అన్మ్యాన్డ్ ఫ్లైట్స్ అనేది 2 నిర్వహించనున్నాం మనుషులు లేకుండా ఇండైరెక్ట్గా. ఓకే, ఆ 2 సక్సెస్ అవుతే ఫైనల్గా మనం ఏమంటున్నాం, ఆ 2 సక్సెస్ అయిన తర్వాత చివరి దాన్ని మ్యాన్డ్ ఫ్లైట్ అనొచ్చు ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఓకే, గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ మనకి ఈ స్టెప్స్ అనేది ఉన్నాయి. వాట్ ఆర్ ద స్టెప్స్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటున్నాం, తర్వాత టెస్ట్ వెహికల్ మిషన్స్ అంటున్నాం, తర్వాత ప్యాడ్ అబౌట్ టెస్ట్ అంటున్నాం, తర్వాత మళ్ళీ 2 అన్మ్యాన్డ్ మిషన్, ఫైనల్గా మనం ఏమంటున్నాం, మనం మ్యాన్డ్ మిషన్ అంటున్నాం క్లియర్గా. ఇది ఓవరాల్గా మనకి గగన్యాన్ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే జనరల్గా ఒక క్వశ్చన్ అడిగితే ఏమని రాయాలి మనం? ఓకే, దాని పర్పస్ ఏంటి, దాని గురించి ఎప్పుడు వచ్చింది ఆలోచన, దానికోసం ఎంత కేటాయించుకున్నాం, అది ఎప్పుడు పెట్టుకుంది టార్గెట్, ఎందుకు డిలే అవుతుంది, ఇదంతా మనం దాని గురించి ఒక డీటెయిల్గా మనం రాస్తూ అందులో ఉన్నటువంటి మెయిన్ ఆ గగన్యాన్ మిషన్లో కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఫేజెస్ అంటే ఏం రాయొచ్చు మనం? ఈ ఫేజెస్ అంటే ఇవన్నీ మనం రాయాలి. ఫైనల్ ఫేజ్నే మనం ఏమనొచ్చు? మ్యాన్డ్ ఫ్లైట్ అనాలి క్లియర్. ఇక్కడ చూడండి క్వశ్చన్ మనకి అదంతా పక్కన పెడితే క్వశ్చన్ ఏ విధంగా ఉంది మనకి క్లియర్గా మనం చూస్తే ఇక్కడ అడిగిందా మనకి దాని ఫేజెస్ గురించి ఏం రాయమని లేదు. ఓకే, ఈ క్వశ్చన్లో కొంత ఫ్యూచర్ని దృష్టి పెట్టుకొని ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఈ క్వశ్చన్ అనేది మనకు కనిపిస్తుంది. అసలు ఈ కార్యక్రమం అనేది ఎందుకోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, పంపించడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంది క్లియర్గా? ఓకే ఓకే చెప్పాలి. ఓకే, టూరిజం అంతేనా, ఇంకేం లేదా? రేపు రాయమంటే ఏం రాయొచ్చు దీనికి? ఓకే చెప్పాలి ఒక 3 పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సరే, వాట్ ఈజ్ గగన్యాన్ మిషన్ అంటే ఫస్ట్లో మనం ఏం రాస్తాం, గగన్యాన్ కార్యక్రమం అనేది హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించేటువంటి ఒక మిషన్. ఈ విషయంలో ఆల్రెడీ హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించేటువంటి విషయంలో ఆల్రెడీ యుఎస్ఏ, రష్యా, చైనా అనేది ముందంజలో ఉన్నాయి. తర్వాత మన దేశం అనేది 4వ స్థానంలోకి వచ్చేదానికి ట్రై చేస్తుంది క్లియర్గా మనం చూస్తే. ఆబ్జెక్టివ్స్ అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏం లేదు, మనం ఇలా మన దేశం యొక్క ప్రతిష్టను పెంచుకునేదానికి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నామని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకంటూ ఈ స్పేస్ టెక్నాలజీ పరంగా మనకంటూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయని ప్రూవ్ చేయడానికి కూడా ఈ ఒక కార్యక్రమాన్ని అనుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒక డెవలప్డ్ కంట్రీస్ దగ్గర ఎలా ఉన్నాయో అదే టెక్నాలజీస్ మన దగ్గర కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. పైగా మనకి దేశ ప్రతిష్టతను పెంచుతుంది. దట్ మీన్స్ ఇందాక మనం అనుకున్నాం కదా 4th ప్లేస్ అనేది సంపాదిస్తుంది ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఇంకేం ఓకే, ఆబ్జెక్టివ్స్ దాని గురించి మనం అనుకుంటే దాంట్లో మనకి మెయిన్ ఆ గగన్యాన్ మిషన్ గురించి ఇంకా కొంచెం రాయాలనిపిస్తే ఏం రాయొచ్చు, అది ఒక డిఫరెంట్ ఫేజెస్గా కండక్ట్ చేస్తున్నాం. ఇలా ఫైనల్ ఫేజ్నే మనం ఏమనొచ్చు అంటే మ్యాన్డ్ మిషన్. దానికంటే ముందు కూడా అన్మ్యాన్డ్ మిషన్స్ అనేది కొన్ని జరుగుతాయి. నెక్స్ట్ అదేవిధంగా పాడ్ అపార్ట్ టెస్ట్ అనేది ఉన్నాయి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేది ఉన్నాయి, క్లియర్ టెస్ట్ వెహికల్ టెస్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఫైనల్గా మనం మ్యాన్డ్ మిషన్ అనేది కండక్ట్ చేయనున్నాం అనేది ఇక్కడ వరకు మనకు రాయొచ్చు క్లియర్గా మనం చూస్తే. తర్వాత అడిగింది ఏంటి క్లియర్గా, హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు ది ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ క్లియర్గా మనం చూస్తే. మన దేశానికి ఇవి స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ ఉన్నాయని ఎలా కంట్రిబ్యూట్ చేయగలుగుతారు?
ఈ మిషన్ అనేది ఎలా చెప్పొచ్చు మనం దీనికి ఆన్సర్? హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ అంటున్నాం. ఇది ఏ విధంగా సహకరిస్తుంది ఈ మిషన్ అనేది? ఓకే, డెఫినెట్గా మనకి ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయని ప్రూవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, భవిష్యత్తులో దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఏదైనా ఇంటర్ప్లానటరీ మిషన్స్ అలాంటివి ఉంటే ఇంటర్ప్లానటరీ మిషన్ అది కూడా మనకి మనుషుల్ని పంపించడం. ఇండియా ఫస్ట్ ఎక్కడికి పంపించాలనుకుంటుంది మనం? చంద్రుడి పైకి. ఓకే, అలాంటి వాటికి ఇది కొంతవరకు మనం ఓకే ఇది ఒక ప్రోటోటైప్ మాదిరి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పేస్లోకి పంపిస్తే వాళ్ళకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం, వాళ్ళు సేఫా కాదా అని చెక్ చేయడానికి ఇది పనికొస్తుంది, అంతేనా? సో సేఫ్టీ మెథడ్స్ ఇండైరెక్ట్గా ఎప్పుడన్నా మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని మళ్ళీ సేఫ్గా కిందికి తీసుకురాగలుగుతామా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంత హెల్ప్ అవుతుందని మనం చెప్పొచ్చా లేదా? మన దగ్గర సేఫ్గా తీసుకొని వచ్చే క్యాపబిలిటీ ఉంది అని ప్రూవ్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే. ఒకవేళ అది అంతే కదా, వాళ్ళని అక్కడే వదిలేయట్లేదు కదా అంతరిక్షంలో. ఇప్పుడు ఆమె ఎవరు, ఆమె పేరు ఏం పేరు? ఓకే, ఆమెను చూడు పంపించారు. ఇప్పుడు ఆమెను తీసుకురావాలంటే ఏందేందో మాటలు మాట్లాడుతున్నారు క్లియర్. ఓకే, అక్కడ విషయం ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి చుట్టూ గంటకు కొన్ని వేల కిలోమీటర్లతో అది రివాల్వ్ అవుతుంటుంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఆ స్పేస్లో డాకింగ్ అనేది జరగాలి. ఓకే, సేమ్ అక్కడికి వీళ్ళు ఏదైతే మాడ్యూల్ నెక్స్ట్ లాంచ్ చేయనున్నారో అది పోయి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఉన్న ఆమె ఉన్నటువంటి లొకేషన్కి వెళ్ళిపోయి అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మళ్ళీ ఇదంతా ప్రాసెస్ ఉంది, అదంతా ఎంత రిస్కీ, ఎంత కాంప్లెక్స్ క్లియర్గా మనం చూస్తే. ఇలాంటి క్లిష్టతరమైనటువంటి ప్రక్రియల్ని మనం ఇది కనుక సక్సెస్ అయిందనుకోండి, ఆ క్యాపబిలిటీ మన దగ్గర ఉందని ప్రూవ్ చేసుకునేదానికి ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుంది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇంకా మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే ఇండియాకి రీసెర్చ్, ఈ కార్యక్రమం వల్ల స్పేస్ పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, ఇంకా మనకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వేరే వాళ్ళు కూడా మనతో కలుస్తారు, మాకు సంబంధించిన ఆస్ట్రోనాట్స్ని ఒకసారి పంపించండి, మేము కూడా మీతో ఈ పరిశోధనల గురించి మేము కూడా కొలాబరేట్ అవుతాం. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయని అంటున్నాం ఇండైరెక్ట్గా మనకు చూస్తే. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి మనకి పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ది గగన్యాన్ మిషన్ ఆన్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్, ఇట్స్ పొజిషన్ ఇన్ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, హౌ మైట్ దిస్ మిషన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ అంటున్నాం. ఈ మిషన్ అనేది ఫ్యూచర్ స్పేస్ మిషన్స్కి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతుంది, దీని ఏమన్నా ఆలోచించ. హౌ మైట్ అంటున్నారు అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? మనకి భవిష్యత్తులో జరగబోయే ఫ్యూచర్ మిషన్స్కి ఈ గగన్యాన్ మిషన్ ద్వారా దీని నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా, ఇది మనకి ఏదన్నా హెల్ప్ చేస్తుందా, ఇలాంటివి క్లియర్ మనం చూస్తే ఎలా చెప్పొచ్చు దీనికి? ఇందాకే మనం అనుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ జరగబోయేటువంటి ఇంటర్ప్లానటరీ మిషన్స్కి ఇలాంటి యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, మనకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం. మరి మన ఆస్ట్రోనాట్స్ని అక్కడికి పంపించాలంటే ముందు మన దగ్గరికి ఆ ఎబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇది పనికొస్తుందా లేదా? ముందు మనం అసలు హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించేటువంటి ఎబిలిటీ మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ మిషన్ అనేది హెల్ప్ అవుతుంది అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలు లైక్ చంద్రయాన్ 4 పక్కన పెడితే చంద్రుడిపైకి మనుషుల్ని పంపించాలనుకుంటాం 2040 క్లియర్గా మనం చూస్తే. సిమిలర్లీ 2035కి ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా మన భారతదేశం కూడా ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించాలనుకుంటున్నాం. మరి అలాంటి నిర్మించాలంటే అక్కడికి ఎవరో ఒకరు వెళ్ళాలి కదా క్లియర్గా మనం చూస్తే. వెళ్ళాలా లేదా క్లియర్గా మనం చూస్తే. సో అలాంటి వాటికి ఇది హెల్ప్ చేస్తా క్లియర్గా చేయొచ్చా లేదా ఈ మిషన్ చూస్తానే క్లియర్. ఓకే, మన దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఇలాంటి వాటికి అన్నిటికీ మనం ఈజీగా ఓకే ఇంకేదని చెప్పొచ్చు. ఇంటర్ప్లానటరీ మిషన్స్ ఇప్పటికైతే మన ఇండియా ఏం అనుకోవట్లేదు. ఇంటర్ప్లానటరీ మిషన్స్ అంటే ఏంటి? ఓకే, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహంకి వెళ్ళేటువంటి ప్రక్రియనే ఆ మిషన్స్నే మనం ఇంటర్ప్లానటరీ మిషన్స్. మనం ఆల్రెడీ జనరల్గా మార్స్ ఆర్బిటర్ మిషన్ అది ఎప్పుడో 2013లో మనం
ఆ కార్యక్రమాన్ని చూసాం క్లియర్. ఓకే, తర్వాత ఎప్పుడే కానీ మనం చూడలేదు క్లియర్ మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ 2 అనేది కండక్ట్ చేయనున్నాం 2026 అనుకుంటున్నాం బేసికల్లీ. శుక్రయాన్ 1 అది యాక్చువల్గా అది కూడా 2026 అనుకున్నారు, కానీ అది 2031 వరకు పోస్ట్ పోన్ అయ్యేదానికి స్కోప్ ఉంది క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇలాంటి ఇంటర్ ప్లానటరీ మిషన్స్కి కొంత ఇది ఇంకా ఈ కార్యక్రమం అనేది కొంత ఇన్స్పిరేషన్ మాదిరి కనిపిస్తుంది క్లియర్ మనం చూస్తే. మనుషుల్ని పంపించేదానికి కూడా స్కోప్ ఉంది భవిష్యత్తులో, ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో క్లియర్గా మనం చూస్తే. ఓకే, అదేవిధంగా మనకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా ప్రపంచంలో ఉన్న దేశాల జాబితాలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు టాప్ USA, రష్యా ఇలాంటివి టాప్లో ఉంటాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకంటే ఏం తక్కువ కాదని మన ఇండియా కూడా ప్రూవ్ చేసుకుంటారు క్లియర్. మన దగ్గర కూడా ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయి. స్పేస్ రీసెర్చ్ని ప్రమోట్ చేస్తుంది ఇండియాలో, యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. స్పేస్ రీసెర్చ్ వైపుకి కొంతవరకు యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ FDIస్ని కొంతవరకు మనకి అట్రాక్ట్ అవ్వచ్చు క్లియర్ మనం చూస్తే. ఇండియాలో ఇంకా దీని కార్యక్రమం వల్ల ఏమవుతుందంటే ప్రైవేటైజేషన్ కొంత ప్రమోట్ అవుతుంది దీనిల గురించి క్లియర్ మనం చూస్తే. ఇదంతా దానివల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్స్ దానివల్ల మన దేశంలో చూపించబోయేటువంటి ప్రభావాలు ఇవన్నీ మన దేశంలో ఇంప్రూవైజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్. అసలు ఇది ఇంకా ఈ కార్యక్రమమే జరగలేదు బేసికల్గా. జరిగిందా ఇది? ఎప్పుడు జరుగుతుంది? ఇది 2025లో అనుకుంటున్నాం. ఓకే, ఆ 2025లో జరిగితే మనకు వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా మనం థింక్ చేసి రాయాలి. ఇది కొంత ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోండి. అసలు గగన్యాన్ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఓకే ఈ బొమ్మ యూస్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అసలు దాన్ని ఎప్పుడు మనం అనుకున్నాం, దాని గురించి దానికోసం ఎంత కేటాయించాం, యాక్చువల్గా ఎప్పుడు కండక్ట్ చేయాలనుకున్నాం, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఆర్బిటాల్ మాడ్యూల్ని బేస్ చేసుకొని సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ అనేది ఉన్నాయి క్లియర్ మనం చూస్తే. దాదాపుగా ఒక 3 రోజుల పాటు అంతరిక్షంలో వాళ్ళని ప్లేస్ చేయాలి క్లియర్ మనం చూస్తే. తర్వాత వాళ్ళని సేఫ్గా ల్యాండ్ చేయాలి. దానికోసం ఒక లొకేషన్ని మనం ఎంచుకున్నాం అరేబియన్ సీలో. వెంటనే వాళ్ళని 15 to 20 minutesలో బయటకు అక్కడి నుంచి తీయగలగాలి క్లియర్గా మనం చూస్తే. ఇది దాంట్లో ఉన్నటువంటి మెయిన్ థింగ్, దాని థీమ్ మనం చూస్తే క్లియర్గా మనం చూస్తే.